అండి అందరికీ. వెల్కమ్ టు ఎస్వీఎస్ వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. అండ్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ కమెంట్ అనమాట అది. సో ఆ కమెంట్లో మీషో బిజినెస్ గురించి చాలా డీటెయిల్డ్గా నన్ను ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు. సో ఏమని కమెంట్ చేశారో చెప్తాను నేను ఇప్పుడు. లావణ్య గారు నాకు కమెంట్ చేసింది, మీషోలో బిజినెస్ చేయడం చాలా వేస్ట్ అని ఒక వీడియో చూశాను. అందులో మీషో షాప్ గురించి మోసం అని చెప్పారు. అసలు బిజినెస్ చేయడమే మోసపోవడం, ఇంకా అసలు బిజినెస్ చేయడమే మోసపోవడమా, ఇంకా మీ కర్మ అక్కడ బిజినెస్ చేస్తే అని చెప్పారు ఒక వీడియోలో. ఛానల్ పేరు చెప్తే బాగుండదని చెప్పడం లేదు. అసలు బిజినెస్ అంటేనే లాభ నష్టం ఉంటాయి కదా, అది సహజం. కానీ ఆవిడ ఎలా చెప్పారంటే అసలు మొత్తం మోసమే అని చెప్పారు. ఆవిడ 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేస్తారంట, మీరు దీని మీద కొంచెం క్లారిటీ ఇవ్వగలరా అని అడిగారనమాట. మనకి బిజినెస్లో లాభ నష్టాలు అనేవి సర్వసాధారణం అనమాట. ఏ బిజినెస్ అయినా సరే ఓకేనా, లాభ నష్టాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనగానే వెంటనే మనకి లాభాలు వచ్చి పడిపోవు ఓకేనా. సో కంప్లీట్గా నష్టము అనేది అయితే అసలు ఉండదు ఓకేనా. ఏ బిజినెస్లో అయినా సరే ఆ బిజినెస్ లోటుపాట్లు అనేటివి మనం తెలుసుకోవాలి ఓకేనా. ఆ లోటుపాట్లు అనేవి మనం తెలుసుకుంటేనే మనము సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. లాభం వస్తుంది ఖచ్చితంగా, కంపల్సరీ మీరు పెట్టుకోండి, మీకు 100% మీకు లాభమే వస్తుంది, నష్టం అసలు రాదు అని నేను చెప్పను. ఎప్పుడైనా సరే ఏ బిజినెస్లో అయినా సరే లాభ నష్టాలు అనేటివి ఉంటాయి కదా. సో అలాగే మీషోలో కూడా ఉంది అలాగే. మీకు లాభం ఉంటుంది, నష్టము ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ మనము మీషోలో పెట్టాము అంటే మనం ప్రాఫిట్తోనే కదా మనం పెడతాము. సో ఆ ప్రోడక్ట్ కస్టమర్కి డెలివరీ అయింది అన్నాక కస్టమర్ రిటర్న్ చేయకపోతే కనుక అది మనకు లాభమే కదా, ఆ ప్రాఫిట్ మనకి. కస్టమర్ ఒకవేళ రిటర్న్ చేస్తే అప్పుడు మనకి లాస్, మనకి రిటర్న్ ఛార్జ్ పడుతుంది కాబట్టి. ఒకవేళ కస్టమర్ రాంగ్ ప్రోడక్ట్ పంపించారనుకోండి, అప్పుడు మనం క్లెయిమ్ చేసుకుంటాం. ఎంతో అంత నష్టం అయితే మనకి జరుగుతుంది, అందులో మనం క్లెయిమ్ చేసుకుంటాము. మనకి 100% ఇప్పుడు మనము పెట్టిన అమౌంట్ రాకపోయినా సరే అకార్డింగ్ టు ద మార్కెట్ అయితే మనకి డబ్బులైతే ఇస్తారు వాళ్ళు. కానీ ఫస్ట్ మనం క్లెయిమ్ చేసుకునేటప్పుడు అయితే ప్రాపర్గా వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్తో అయితే మనం క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందులో అయినా సరే లాభ నష్టాలు అనేవి ఉంటాయి. దాన్ని ఎదుర్కొని మనం వెళ్తేనే ఒక బిజినెస్లో సక్సెస్ అనేది మనం చూడగలుగుతాము ఓకేనా. సో కంప్లీట్గా మీషో వేస్ట్ అని కాదు ఓకేనా. ఎంతోమంది సెల్లర్స్ ఉన్నారండి, కొన్ని లక్షల మంది సెల్లర్స్ ఉన్నారు మీషోలో ఓకేనా. ఎంతో కొంత లాభం ఎలా ఉంటుందో అలాగే ఎంతో కొంత నష్టం ఉంటుంది. 2 ఆస్పెక్ట్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎందులోనైనా సరే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కంప్లీట్గా పాజిటివ్ ఉండదు, కంప్లీట్గా నెగిటివ్ ఉండదు ఓకేనా. సో ఇక్కడ లావణ్య గారు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఇలా సేల్ చేశారు, వాళ్ళు 1 గ్రామ్ జ్యువెలరీ సేల్ చేశారు. సో ఇప్పుడు నేనే ఉన్నాను, నేను కూడా 1 గ్రామ్ జ్యువెలరీ నేను కూడా సేల్ చేశాను. నేను ఎంత క్వాలిటీ ప్రోడక్ట్స్ తెచ్చాను మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి. నేను ఒక దివాళీ ధమాకా సేల్ అని పెట్టాను, అందులో చూడండి నేను పెట్టిన ప్రోడక్ట్స్ చాలా క్వాలిటీగా మ్యాట్ ఫినిషింగ్ ప్రోడక్ట్స్ పెట్టాను నేను. సో నేను పెట్టిన ప్రోడక్ట్స్ నేను ఏవైతే మీషోలో నేనైతే పెట్టానో మోస్ట్లీ నాకు జ్యువెలరీ కంప్లీట్ అయిపోయాయి, నాకు వెళ్ళిపోయాయి అన్నీ. ఒక 10 సెట్స్ నాకు వెళ్ళాయి అనుకోండి, అందులో ఒక సెట్ ఏమో ఒకటో మహా అయితే 2 సెట్స్ నాకు రాంగ్ రిటర్న్ వచ్చింది తప్పితే మిగతావన్నీ కూడా కస్టమర్స్ తీసుకున్నారు. వాటన్నిటికీ కూడా నాకు లాభం వచ్చింది. సో వచ్చిన రాంగ్ ప్రోడక్ట్స్కి నేను క్లెయిమ్ చేసుకున్నాను. సో నాకు దాని డబ్బులు కూడా వచ్చాయి. బట్ నాకు అక్కడ కొంచెం నష్టం జరిగింది రిటర్న్ ఛార్జెస్ వల్ల ఓకేనా. సో నాకు ఒక 10 ప్రోడక్ట్లో నాకు 2 ప్రోడక్ట్స్ నష్టం జరిగింది అని ఈ మీషో వేస్ట్ అనేది నేను చెప్పను. అలాగే మీషో పర్ఫెక్ట్ అని కూడా నేను చెప్పను. 2 ఉంటాయి, పర్ఫెక్ట్ కాదు అలానే వేస్ట్ కాదు ఓకేనా. సో ఇవన్నీ కూడా మనము ఆలోచించుకొని అడుగు వేస్తేనే మనం ఏదైనా సరే ముందుకు వెళ్ళగలుగుతామండి. అమ్మో నాకు నష్టం వస్తుందా, ఇదంతా వేస్టా, మీషోలో చేయడం వేస్టా అని అనుకోవద్దు. అలాగే అబ్బా మీషోలో నేను స్టార్ట్ చేసేస్తే నేను ఫుల్ నాకు డబ్బులు వచ్చి పడిపోతాయి, ఇంకా నేను కోటీశ్వరాలను అయిపోతాను, ఇలా కూడా ఉండదు ఓకేనా. మనకి రూపాయి వస్తుంది అంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటే తప్పితే మనకి రూపాయి రాదు. మన కృషి ఎంతో ఉంటే తప్పితే మనకు ఒక దాంట్లో సక్సెస్ అనేది రాదు
ఓకేనా. సో అలాగా నేను 1 గ్రామ్ గోల్డ్ నేను సేల్ చేశాను. సో మంచి ప్రోడక్ట్సే నేను తీసుకొనొచ్చాను. మ్యాట్ ఫినిషింగ్ ప్రోడక్ట్స్ నేను తీసుకొనొచ్చాను. క్వాలిటీ ప్రోడక్ట్స్ తీసుకొనొచ్చాను. చాలా రీజనబుల్ రేట్‌లో తీసుకొనొచ్చాను. అండ్ కొంచెం హై రేట్‌లో కూడా తీసుకొనొచ్చాను. ఆ రేట్‌కి కూడా నాకు మీషోలో వెళ్ళాయండి నాకు జ్యువెలరీ. నేను రూ. 100 నుంచి నేను తీసుకొనొచ్చాను జ్యువెలరీ. మనకి ఇవి ఉంటుంది కదా! బ్లాక్ బీట్ ఇయర్ రింగ్స్ తెచ్చాను. ఒక రూ. 200 శారీ ఉందనుకోండి. ఆ రూ. 200 శారీకి మనము ఫస్ట్ దానికి అయ్యే కాస్ట్ మనం వేసుకోవాలి. రూ. 200 శారీ, ప్యాకింగ్ కవర్ కాస్ట్, అలాగే మనం ప్రింట్ తెస్తే ప్రింట్ కాస్ట్, లేబుల్ ప్రింట్ ఉంటుంది కదా! సో దాని కాస్ట్, ఇంకా వేరేవేమన్నా అడిషనల్ చార్జెస్ ఏమన్నా ఉంటే దానికి యాడ్ చేసి ఆ తర్వాత మీ ప్రాఫిట్ యాడ్ చేసుకోండి. ఓకేనా. సో మీరు ఒక 150, 200 రూపీస్ శారీని మీరు 400కి, 500కి పెడితే అది సేల్ అవ్వదు మీకు. అప్పుడు మీకేమనిపిస్తుంది? మీకు అది సేల్ అవ్వకపోగా మీకు అయ్యో! నాకు నష్టం వచ్చేస్తుందేమో అని ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. సో అలా చేయకండి. మీరు రీజనబుల్ ప్రైస్‌కి తెచ్చుకోండి. అలాగే రీజనబుల్ ప్రైస్‌కి మీరు సేల్ చేయండి. సో అలా చేయండి. ఎప్పుడైనా బిజినెస్ అలాగే అవుతుంది. సో మనము ఒక 500 రూపీస్ ప్రోడక్ట్ తెచ్చేసి 500 రూపీస్ ప్రోడక్ట్ మనకి డబులొచ్చేయాలి దానిపైన అంటే రాదు. ఇంటి దగ్గర అమ్మే వాళ్ళకి వస్తుందండి అలాగా. ఎందుకంటే మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఇస్తూ ఉంటారు కదా! సో ఇంటి దగ్గర అమ్మే వాళ్ళకి, లేకుంటే బయట షాప్స్ ఉంటాయి, షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా! సో వాళ్ళకి గూడా ఆ షాపింగ్ మాల్స్ అంటాం చూసారా? వాళ్ళకి గూడా ఏసీ కాస్ట్, లైటింగ్ కాస్ట్, ఎంప్లాయీ సాలరీస్, ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్, సెక్యూరిటీ కాస్ట్, కవర్స్ ప్యాకింగ్ కాస్ట్, సో ప్రతి ఒక్కటి కూడా యాడ్ చేసుకుంటారు కాబట్టి మనకి షాపింగ్ మాల్‌లో అంత కాస్ట్ అయితే పడుతుంది. అంత రేట్ పడుతుంది అని తీసుకోకుండా ఉంటున్నారా? ఉండరు కదా! కొన్ని వేల మంది జనాలు వెళ్తారు, తీసుకుంటారు, వస్తారు. సో అలా ఎందులోనైనా సరే ఎవరి బిజినెస్ వాళ్ళదే, ఎవరి నమ్మకం వాళ్ళదే. సో మీషో కంప్లీట్ వేస్ట్ అనైతే నేను చెప్పను. అలాగే ఫుల్ పర్ఫెక్ట్ అని కూడా నేను చెప్పను. ఓకేనా. మనకొక ప్లాట్‌ఫార్మ్ అనేది దొరికింది సేల్ చేసుకోవడానికి. మనం ఎలా చేసుకుంటాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీషో చాలా వరకు కూడా, అంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే చాలా అప్డేట్ అయితే అయిందండి. ఇంతకు ముందులాగా అయితే లేదు. మరీ అంత టూ మచ్‌గా. ఎందుకు అంటే నేను మా బాబుకి ఒక 2 డ్రెసెస్ ఆర్డర్ చేశాను. ఒక డ్రెస్ చాలా బావుంది. మెటీరియల్, క్లాత్ క్వాలిటీ సూపర్బ్‌గా ఉంది. ఇంకొకటి అస్సలు బాగాలేదనమాట. దాని క్లాత్ బాగాలేదు. దాని లుక్ వైస్ బాలేదు. ఫోటోలో చూస్తే చాలా బాగా అనిపించిందనమాట పిక్ చూస్తే మీషోలో. కానీ అది నా దగ్గరకొచ్చిన తర్వాత ప్రోడక్ట్ అస్సలంటే అస్సలు బాగాలేదనమాట అది. అసలది ఒక రూ. 100 కూడా పడదు. అంత చీప్‌గా ఉంది క్వాలిటీ. సో నేనేం చేశా అంటే దాన్ని రిటర్న్‌కి పెట్టేశాను. సో రిటర్న్ ఎగ్జిక్యూటివ్ వస్తాడు కదా! పికప్ చేసుకోవడానికి. సో అతను ఏం చేశాడంటే నేను అతనికిచ్చిన ప్రోడక్ట్, మనకు డెలివరీ అయిన ప్రోడక్ట్ సేమా కాదా అని ఫస్ట్ మ్యాచ్ చేసి చూసుకున్నాడు. సేమ్. ఆ తర్వాత దాన్ని ఫోటో తీశాడు. అక్కడ వాళ్ళకి చాలా స్టెప్స్ ఉంటాయండి. మనం అనుకుంటాం గానీ, రిటర్న్ పికప్ కలెక్ట్ చేసుకునే వాళ్ళకి గూడా చాలా స్టెప్స్ ఉంటాయి అందులో. వాళ్ళవన్నీ కూడా ఒక్కొక్కటి సింగిల్‌గా వాళ్ళవన్నీ ఆ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతేనే ఆ రిటర్న్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. లేదంటే యాక్సెప్ట్ అవ్వదు. వాడు మొహాన కొట్టేసి ఎళ్ళిపోతాడు. నాకిది యాక్సెప్ట్ అవ్వట్లేదు అనేసి. సో అది ఇంకొక ఇన్‌స్టెన్స్ గూడా జరిగింది. అది గూడా నేను చెప్తాను. అది గూడా నా విషయంలోనే. సో వాళ్ళు మొత్తం చెక్ చేసుకున్నారనమాట. నాకు ఎలాగైతే వచ్చిందో ప్రోడక్ట్ అలాగ నేను ఇచ్చానా లేదా వాళ్ళకి. సేమ్ కలర్, సేమ్ డ్రెస్, సేమ్‌గా ఉందా లేదా, ప్రతి ఒక్కటి వాళ్ళు చెక్స్ అన్నీ చేసుకొని ఆ తర్వాత ఫైనల్‌గా యాక్సెప్ట్ అయింది. సో తీసుకొని ఎళ్ళిపోయాను. కస్టమర్ రాంగ్ పెట్టాలి అంటే కూడా అంత ఈజీ కాదండి. ఇవన్నీ చెక్స్ జరుగుతూ ఉంటాయి. సో నేను ఈ బాటిల్స్ 2 ఆర్డర్ చేసుకున్నాను. 2 సెపరేట్‌గా ఆర్డర్ చేసుకున్నాను. సో ఒకటొచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీకి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకొకటొచ్చేసి ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసి ఆర్డర్ పెట్టుకున్నాను. ఓకేనా. సో 1 డే గ్యాప్‌లో 2 పెట్టుకున్నాను నేను. సో నాకు ఫస్ట్ ఇది వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, ఈ మూత అనేది టైట్‌గా లేదనమాట. ఇది. టైట్‌గా లేదు. లూజ్‌గా ఉందనమాట. సో ఇందులో నేనేదన్నా పోసుకుంటే అది లీక్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో మూత నాకు టైట్‌గా లేనందువలన నేనేం చేశానంటే దాన్ని రిటర్న్‌కి పెట్టేశాను. ఆ తర్వాత నాకు నేనేదైతే ఆన్‌లైన్‌లో పేమెంట్ చేశానో అదొచ్చింది. ఓకేనా. అది ఇదే బాటిల్. సో దీని మూత అంత పర్ఫెక్ట్‌గా ఉంది. సో నేను దీన్ని తీసేసుకున్నాను. అయిపోయింది. సో నేను రిటర్న్ పెట్టాను కదా! అది ముందు బాటిలు. సో రిటర్న్ ఎగ్జిక్యూటివ్ వచ్చాడు కలెక్ట్ చేసుకోవడానికి. సో ఏమైంది అంటే యాక్చువల్‌గా ఆ బాటిల్ మూత పైన కొంచెం ఇట్లా వైట్‌గా వచ్చిందనమాట. ఇది బ్లాక్ ఉంది గదా! కంప్లీట్‌గా. అక్కడక్కడ వైట్ స్టెయిన్స్. అది నేను గూడా చూసుకోలేదు. తీసుకున్నప్పుడు
ఓకేనా. సో, అలా వచ్చిందనమాట. అలా వచ్చినందుకు అతను ఫోటో తీస్తాడు. మనది ఎప్పుడైనా సరే రిటర్న్ పికప్ కలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఫోటో అనేది తీస్తారు. వాళ్ళకు మ్యాచ్ అవ్వాలి. వాళ్ళు మనకి డెలివరీ చేసిన ప్రోడక్ట్, రిటర్న్ తీసుకెళ్తున్న ప్రోడక్ట్ 2 మ్యాచ్ అవుతేనే వాళ్ళు తీసుకుంటారనమాట. సో, దీనిపైన వైట్‌గా ఉంది. నాకు రావడమే అలా వచ్చింది వైట్‌గా. సో, ఇది ఫోటో తీసుకుంటే యాక్సెప్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే దీనిపైన మార్క్స్ ఉన్నాయి. వైట్ మార్క్ ఉన్నదని యాక్సెప్ట్ అవ్వట్లేదు. సో, ఎందుకే యాక్సెప్ట్ అవ్వట్లేదు. కానీ ఇప్పుడు నాకది వేస్ట్. నేను ఏం చెయ్యాలి? అతను ఏం చేశాడంటే, సో, బ్లాక్ స్కెచ్ పెన్ ఒకటుంటుంది కదా! ఆ స్కెచ్ పెన్ తీసుకొని ఎక్కడైతే వైట్‌గా ఉందో కొంచెం ఇట్లా రబ్ చేసినట్టు చేశారనమాట. అది బ్లాక్ అయిపోతుంది కదా! సో, అప్పుడు ఫోటో దిగంగానే యాక్సెప్ట్ చేసింది. కస్టమర్ రిటర్న్ పెట్టేటప్పుడు కూడా ఇన్ని చెక్స్ ఉంటాయన్నమాట. ఇన్ని చెక్స్ ఉన్నాకనే యాక్సెప్ట్ అవుతుంది. సో, మనము క్లోజ్డ్ ప్యాకెట్‌లో పంపించామనుకోండి, ఇప్పుడు అందులో ఏముందో తెలీదు మనకి. కానీ అదే ఈ ట్రాన్స్‌పరెంట్ ప్యాకింగ్‌లో మనం పంపిస్తే అందులో ఏముందో క్లియర్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఎగ్జిక్యూటివ్ మనం ఏదైనా ఆర్డర్ చేసుకుంటే మనకి ఇచ్చేటప్పుడు కూడా ఫోటో తీసే ఇస్తారు వాళ్ళు మనకి. అలాగే మనం రిటర్న్ పెడితే కూడా ఫోటో తీసుకొని వాళ్ళు తీసుకుంటారనమాట. సో, క్లోజ్డ్ ప్యాకెట్‌లో ఏముందో మనకైతే తెలీదు. సో, అక్కడ హై ఛాన్సెస్ ఉంటాయి మనకి రిటర్న్స్‌కి. క్వాలిటీ బాగాలేదు, నాకు నచ్చలేదు, లేదంటే నాకు ఎక్స్‌చేంజ్ కావాలి. ఇట్లాంటి వాటికన్నిటికి మనకి రాంగ్ రిటర్న్ రాదు. మనం పంపించిన ప్రోడక్టే మనకొస్తుంది. ఓన్లీ కస్టమర్ ఎప్పుడైతే రిసీవ్డ్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ప్రోడక్ట్ అని వాళ్ళు మెన్షన్ చేస్తారో అప్పుడు మాత్రమే మనకి రాంగ్ రిటర్న్ అనేదొస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బండ గుర్తు మీకు. మనకి రిటర్న్స్‌లోకెళ్తే కస్టమర్ ఎందుకు రిటర్న్ చేశారని రీజన్ ఉంటుందక్కడ. రిసీవ్డ్ కంప్లీట్‌లీ రాంగ్ ప్రోడక్ట్ అని ఉంటే మనకి రాంగ్ రిటర్న్ వస్తుంది అందులో అని అర్థం. క్వాలిటీ ఇష్యూసో లేదా నచ్చలేదో, బాగాలేదో ఇట్లాంటివి ఉంటే మాత్రం మనం ఏదైతే ప్రోడక్ట్ పంపించామో ఆ ప్రోడక్టే వస్తుంది. సో, అందుకని బార్‌కోడెడ్ ప్యాకెట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ట్రాన్స్‌పరెంట్ బార్‌కోడెడ్ ప్యాకెట్స్ అందుకే యూజ్ చేయాలి మనము. రాంగ్ రిటర్న్‌కి క్లెయిమ్ అవుతుంది నార్మల్ ప్యాకెట్ కూడా. కానీ ఆర్‌టీఓస్‌లో కూడా మనకి రాంగ్ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మనం గనక బార్‌కోడెడ్ ప్యాకెట్ యూజ్ చేయకపోతే. అదే బార్‌కోడ్ ప్యాకెట్ యూజ్ చేస్తే మనకి ఆర్‌టీఓ రాంగ్ రాదు. కానీ మీరు నార్మల్ ప్యాకేజ్‌లో పంపిస్తే ఆర్‌టీఓ కూడా మనకి రాంగ్ రిటర్న్ చేస్తారనమాట వాళ్ళు. ఓకేనా? సో, అందుకనేసే సో, ఇలా ఎన్నో విధాలుగా ఉంటుందండి. మనకి లాస్ అవుతుంది అంటే ఊరికే అవ్వదు. ఎన్నో ఉంటాయన్నమాట. సో, అందుకనే ప్రతి ఒక్క బిజినెస్ గూడా మనము పూర్తిగా తెలుసుకొని ప్రతి ఒక్కటి గూడా పూర్తిగా తెలుసుకుంటూనే ఉండాలి. ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఒక బిజినెస్‌ని రన్ చేయగలుగుతాం. ఎవరో ఉంటారండి కొంతమంది కస్టమర్స్ ఇలా పిచ్చి పిచ్చిగా రిటర్న్స్ చేసేసి అది ఇంకా దానికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా ఇంకా నాకు అర్థం కాదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కువ గనక మనకి ప్రొడక్ట్స్ ఎళ్ళాయనుకోండి, అప్పుడు మనకి లాభం చాలా కనిపిస్తుంది. ఓకేనా. మనము తక్కువ ప్రొడక్ట్స్ మనకెళ్తున్నాయనుకోండి, అందులో హై రిటర్న్స్ ఉన్నాయనుకోండి, మనకి నష్టం నిజంగానే ఎక్కువ కనిపిస్తుంది. ఓకేనా. హై రిటర్న్స్‌కి మెయిన్ రీజన్ ఏంటి అంటే క్వాలిటీ ఇష్యూస్ అండి. ఓకేనా. క్వాలిటీ చాలా బావుండాలి. ఓకే. డైలీ వేర్ శారీస్ చాలా తక్కువ తీసుకుంటారనమాట. అంతగా డైలీ వేర్ శారీస్ అయితే వెళ్ళవు. నార్మల్‌గా ఫ్యాన్సీ శారీస్ అలాంటివైతే బాగా ప్రిఫర్ చేసి తీసుకుంటున్నారు కస్టమర్స్. సో, ఇది నా అబ్జర్వేషన్. సో, ఎవరైనా అబ్జర్వ్ చేసుంటే గనక నాకు చెప్పండి ఇది కరెక్టా కాదా అనేసి. సో, లావణ్య గారు మీరు అడిగిన దానికి నేనైతే ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా ఇచ్చానని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.